సరిగమ క్యాసెట్స్ సమర్పిస్తున్న జానపదుల ఒగ్గు కథ గౌడపుర మొదటి భాగం వింటారు. కథకులు ఒగ్గు కథ సార్వభౌముడు శ్రీ ఒగ్గు ధర్మయ్య, సహాయకులు ఆంజనేయులు, డోలు సోమరాజు, తాళం శ్రీనివాసు, గజ్జలు వెంకటేష్. ఈ క్యాసెట్ మీకు అందిస్తున్న నిర్మాత కాదూరి గణేష్. శంభవో రాణి శంభవో రాణి కర్ణదూడు మము గన్నా తల్లి గంగారావమ్మో దేవి మాయమ్మ. మాయమ్మ రాణి శంభవో రాణి శంభవో రాణి కర్ణదూడు మా గన్నా తల్లి గంగారావమ్మ దేవి మాయమ్మ. ముందు మా యాదు వల్ల మూలారీవమ్మ మూలారీవమ్మ మందలోన నెలకొన్న మౌగా సౌడమ్మో గొల్లాబయ్యమ్మ. అల్లుకున్న అల్లానే రల్లు పుల్లానే రల్లు శరణమ్మ రాణి శంభవో రాణి శంభవో రాణి కరణదూడు మాయగల్లా తల్లి గంగారావమ్మ దేవి మాయమ్మ. అయ్యా మేలు మేలాయేనమ్మ 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 మేలుగల్లా ఎవలవాడ పాలాయేనమ్మో బలమాయేనమ్మ. పోయేది ఆవులెవ్వరి గోవులెవ్వరి ఆవుల పోలు రాదు అన్న బిడ్డాయే కన్నా బిడ్డాయే. అన్న ఎల్లెండు గూడి తొవ్వ నడువంగా అల్లి బిల్లి అల్లుకున్న అల్లానే రల్లు పుల్లానే రల్లు అన్న ఎల్లాలు గుడి తొవ్వ నడువంగా తొవ్వలా ఉన్నాయి అల్లానే రల్లు పుల్లానే రల్లు. అయ్యా నీలిత పున్నంబు నాడు యాక పున్నంబు నాడు ఎదురుకుంటాము ఏడుకుంటాము. సాలందనాలు సాగిరమ్మ ఉల్లములూరి సల్లబడవాలే ఎన్న బడవాలు. 5 గొంగుల సీరే అద్దాల రైకే ఐతమన్నా గులువంగా ఆనందమమ్మో శివనందమమ్మ. పసుపు పూటము గట్టి పాలేడాలే పాల మీద పూజలు వల్ల పరమ కళ్యాణే దేవి మాయమ్మ. అమ్మో ఎటు మీద గొల్లె వేసి 7 రోజుల పండుగ ఎత్తి నిన్ను కొలతూరమ్మ ఎర్ర గొల్లాలు యాదవలందారు. మేలు మేలాయనమ్మ ఏలిగల్లా యమునవాడ పాలాయేనమ్మ పరమాయేనమ్మ. అమ్మ పాటి మీద గొల్లె వేసి 10 రోజుల పండుగ పట్టి నిన్ను కొలతూరమ్మ యాదవలందారు ఎర్ర గొల్లాలు. సింగముల బేటాల సిరుసు ఖండించే కైసరుల కత్తి గడిగే గరుడు కరగంలే గొల్ల పిల్లడు. గంగ నీకు సరణి ఏదు గడియాగమమ్మో గంగల బల గంగ పాలేరు అమ్మ గంగ నాటి వరాలు మరి ఎట్లున్నాయి. గంగన దలిసి గద్దెచ్చి మొక్కి జగత్తులున్న శారదమ్మల ఎత్తి మొక్కి విగ్గనేసి దలిచి విచ్చోడ నిలిపి గనక విగ్గన్న గొప్ప మీ పల్ల జల్లు పార్వతి వరకుమార 10 విలసనార్థి.
పంచాంగ కథ శాస్త్రం మర్యాద మరి ఎట్టులున్నదేనా ఎవరిల దాపారం వాళ్ళేలుచున్నారు ఎండికొండ శివ గంగాధరుడు ఏకశిలాద్రియమంట ఉన్నాడు శివాపురం అందు కూర్చొని కనుకరేమి నేను ఒక యజ్ఞం చేస్తే బాగుండు అనుకున్నాడు 41 రోజు ఓం పుండరికం జరుపుతున్నాడు 100 మంది వేదమూర్తుల భట్ల బ్రహ్మన్ల విలువనంపబట్టెనా దేవాన దేవతలు యావత్తు మొత్తం చేర వస్తున్నారట గరడ గంధర్వ కిన్నర గింపురు సచకథ నందన కుజుడు కుబేరి యమ ధర్మరాజు గాలిదేవుడు వర్ణ దేవతలు మొత్తం చేర వచ్చిరి శివాపురం మీద సభ చేసి కూర్చున్నారమ్మా శివుడు జంగమయ్యా ఎండికొండ గంగాధరుడు నాయమ్మో దంపతులు రమ్మనంగా ఇంకా పార్వతి రాకపోయానని ఎదురు చూడవచ్చనమ్మో అమ్మా శివుడు జంగమయ్యనే కత్తిరు సభ చేసినాడు ఇంకా పార్వతి రాకపోయానని ఎదురు చూస్తున్నాడట హరిబాల పార్వతమ్మ నేను ఇప్పుడే సభకెళ్ళిపోతానన్నది కలియేడు మేడలకెళ్ళి కన్న తల్లి పార్వతమ్మ బయలు వెళ్ళింది అమ్మ రామ రామ రామల్ల రామ రాఘవ రామల్ల రామ 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 రామల్ల రామ చిన్నగానుగా వెళ్ళగాను చిన్నగానుగా వెళ్ళగాను తల్లి కూడా బయలు వెళ్ళినాది రామ రామ రామల్ల రామ అమ్మవారు పార్వతమ్మనుల్లో దేవుడా మరి చిన్న వెళ్ళే పార్వతమ్మ సభకు వచ్చింది పార్వతి పార్వతమ్మ సభకాడికి వచ్చే వరకల్లా 100 మంది వేదమూర్తులు కనుకనేమి గరడ గంధర్వ కిన్నెర సంస్కృత కూడుకు బేరి యమ ధర్మరాజు గాల దేవతలు వర్ణ దేవతలంతా సభ వేసి కూర్చున్నారు పార్వతమ్మ రాగానే దంపతులు శంకరుడు పార్వతమ్మ అటువంటి కనుక గుండమ్మ దగ్గర కూర్చున్నారు అట ఆపకుంట నెయ్యేస్తున్నారు అట చెంచలతోటి మా అన్న పుండరికం జరుపుతున్నాడని అటువంటి బ్రహ్మదేవుడు ఏమంట ఉన్నాడమ్మో నేను ఇప్పుడే పోతానన్నాడు ఆ సక్కని బ్రహ్మదేవుడే బ్రహ్మకంచపట్నం నుంచి వెళ్ళి మా అన్న ఏమో ఓం పుండరికం జరుపుతున్నాడు నేను కూడా వెళ్ళిపోతానన్నాడు మరి మేడికట్టిన మేఘ రథం కట్టుకున్నాడు వెళ్ళిపోతానని తురంగమున పగ్గములు బిగించి రథములు ఎక్కినాడు అమ్మ రథములు ఎక్కినాడు తురంగమున పగ్గములు బిగించి రథములు ఎక్కినాడు అమ్మ రథములు ఎక్కినాడు ఆడలేడు బ్రహ్మదేవుడు అని వెళ్ళినాడు అమ్మ తాను వెళ్ళినాడు చక్కని బ్రహ్మదేవుడు బయలు వస్తుంటే మీద వెన్ను గుర్తున్నది కింద ధరణి కాలుతున్నది అద్దాన పడిలోకి వచ్చినాడు చక్కని బ్రహ్మదేవుడే అమ్మా మరి అద్దాన పడవిలకెళ్ళి వస్తుడు ఎక్కలేను చెమట మొత్తం చెమట తీసి దారితి మీద వేసిండే అమ్మో అమ్మా ధరతి మీద ఎంగన అటువంటి కనుక చెమట ఎప్పుడైతే ధరతి మీద పడ్డాదో ధరతి మీద పడంగానే ఎవరు చూడబట్టిన నాయమ్మో బ్రహ్మదేవుని చెమట అడవిలో పడ్డది కదా అటువంటి కనుక వాయుదేవుడు వచ్చిండు ఆ చెమట తీసినాడు పార్వతమ్మ గుండం దగ్గరేసే పార్వతమ్మ గుండం దగ్గర ఎంగన ఆ గుండం దగ్గర కలికిన బ్రహ్మదేవుని చెమట చెమట లోపల అందమైన బాలుడు పుట్టబట్టనమ్మో ఆ అందమైన బాలుడు పుట్టి కనుక చావు చావు అంటూ ఉన్నాడట పార్వదేవి గుండం కాడగురుడో అద్దాన పడివిల క్షత్రియ మధ్యంలో ఎప్పుడైతే పడ్డదో అందులోపల మరి ఎవరు చేరవస్తాయి ఉన్నారు చెంతంగమా ముని అనే ముని కనుక ఎప్పుడైతే చేరవచ్చినట గుండం దగ్గరికి గుండం దగ్గర బాలవీరుని చూసిండు నాయమ్మో
చెప్పేసి మరి కనుకరేమి పొద్దేడు కడలు చంద్రేడు కడలు బాలవీరుడు ఉన్నాడమ్మా చతంగమాముని బాలునైనా ఎత్తుకోనడే ఆ రామ ఓ రామా ఎత్తుకున్నాడే ఆ రామ ఓ రామ అద్దానా పడివీలా ఏమినంటాయున్నాడు పడివేలా ఏమినంటాయున్నాడు ఏ తల్లి నిన్ను కన్నదో ఏ తల్లి నిన్ను కన్నడో ఇడ వారేసిపోయిన నాయనా అయ్యా ఎంత సక్కాదానం ఉన్నాడు చిన్ని బాలుడు ఆ బాలుని చూసిండు సకల సంతోషపడ్డాడైనా అంత లోపలిగా దేవనారదుడు వస్తాయి ఉన్నాడు చేతుల చిరుతలున్నాయి కాళ్ళ గజ్జలున్నాయి చేతుల చిరుతలు కాళ్ళ గజ్జలు దేవనారదుడు ఓహో రాజనారదుడు అమ్మ కాళ్ళ గజ్జలు చేతుల చిరుతలు దేవనారదుడు ఓహో రాజనారదుడు అటువంటి రాజరాజ నరభూపతి మరి కనుక నారదుడు ఇడికో దగ్గర యాడికొచ్చిండైనా చతంగమాముని దగ్గరికి వచ్చినాడు అయ్యోయ్యో చతంగమాముని నీ ఓడి లోపల ఉన్న ఎవలయ్యా నాకు కనుక పార్వదేవి గుండం దగ్గర అందమైన బాలుడు దొరికిండు ఏ తల్లి కన్నదో ఏ తండ్రి కన్నడో ఈడా వారేసిపోయి పిల్లవాణి అయ్యో నాకు దొరికేనా అయ్యో నారదా మరి అన్నంత లోపల దేశాలు తిరిగేటి దేవనారదుడే రాజాలు తిరిగేటి రాజనారదుడు ఏమంటాయి ఉన్నాడైనా నారదుడు కనుక యోగమాయకెళ్ళి చూసేవరకల్లా ఇది బ్రహ్మదేవుని చెమట కింద పడ్డంది కనుక గాలిదేవుడు తీసుకుపోయి పార్వదేవి గుండంకాడేసినప్పుడు ఈ బాలుడు పుట్టిండు అని చెప్పినాడు ఆ వరకల్లా పిల్లవాడు కనుక 21 రోజు దగ్గరకు వచ్చినది అక్కని రాజనారదుడు దేవనారదుడు పిల్లగాని పేరు పెడతానన్నాడే నా తాంబూర చేతుల గల్లది కాళ్ళ గజ్జల చేతుల చిరుతలున్నాయి నారదా నా అయ్యా మరి యోగమాయకెళ్ళి చూసేవరకల్లా ఇతని పేరు ఏం పెట్టాలని తన ఆలోచన పరుడైనాడు నేను పేరు పెడతానన్నాడే మరి ఏమని పేరు పెడుతున్నాడే నాయమ్మా ఏమంట పేరు పెడుతున్నాడంటే ఇతని పేరు కనుక కవిడిన్యుడు అంటాను పేరు పెట్టినాడు పేరు పెట్టినాడే సూర్యుడు కడలుండు చంద్రుడు కడలుండు బ్రహ్మదేవుని వరాన పుట్టింది ఇతని పేరు కవిడిన్యుడయ్యో రామ 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 అయినా ఆ నారదుడు కనుక కవిడిన్యుడు అని పేరు పెట్టగా చతంగమాముని బాలవీరుని దగ్గర తీసుకున్నాడు నాయమ్మో అడవిలో నాకు దొరికితే కౌడిన్యో కౌడిన్యో ఎదో ఏమి చేతున్నాను కనుకనే అటువంటి లేళ్ల పాలు దుప్పుల పాలు వితికైనా ఆ బతి తెచ్చినాడు కౌడినికి దాపుతాడు దాపుతాడు అయ్య తుది పాలు తాగుతుండే కౌడిన్యుడు అయ్యా దూదాన పెరుగుతుండు పెరుగుతుండు అమ్మ హత్తి పాలు తాగినాడే కౌడిన్యుడు అయ్య పావురాన పెరుగుతుండు పెరుగుతుండు అయ్యా జిడి పండ్లు తింటాడమ్మా కౌడిన్యుడు అయ్యా జువిలీక పండ్లు కూడా తినబెట్టెనా కోతమౌడి పండ్లు కూడా తింటున్నాడు అయ్యా అడవిలో పెరుగుతుండు కౌడిన్యుడు రాజ కౌడిన్యుడు అద్దాన పడి లోపల క్షత్రియ మధ్యలో వెరగబట్టనాయమ్మో కౌడిన్యుడమ్మో కౌడిన్యా పెరిగినాడు పెద్దవాడైనాడు అటువంటి కౌడిని కనుకరేమి చతంగ మహాముని విద్య బుద్ధి నేర్పించిండట హరిబోధ గురుబోధ కూడా నేర్చుకున్నాడు కౌడిన్యో నేర్చుకుని
ఎత్తుకొని చిత్తంగా మహాముని దగ్గర విరిగి బాలవీరుడు ఏమంటాడు, నేను ఎట్ల ఏతు, నేను బతికెట్ల, నేను చేసే పని ఎట్లా అన్నాడు. కారుణెల్ల పుట్ట వీధికి వచ్చినాడే, పుట్టై 4 కొమ్మెలు ఎగరగొట్టి అడ్డ 3 గీతలు పొడుగు 3 గీతలు వేసిండు. ఈ పుట్ట మీద నేను తపసు పడతా, నాకు తగ్గ దత్తుకుడు రావాలి, నాకేదన్నా దారి చూపెట్టాలి. అయ్యా పుట్ట మీద తపసు పట్టనే కవిడిన్యుడేవి, 7 రోజుల పూజలు చేస్తున్నాడు. 7 రోజుల పూజలు చేస్తున్నాడు. 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు 7 రోజులు అవుతుంది, కడుపు కన్నం లేదు. నమ్మో ఎక్కలేని గాలికి వస్తున్నది, ఎక్కలేని దువారం వస్తున్నది, ఎక్కలేని వానలు కొడుతున్నాయి, చెట్లన్నీ ఇరిగి పడుతున్నాయేమో. కఠోరమైన తపసు పట్టనే కౌడిన్యుడు, శివుడా శివుడా తండ్రి నాకేదన్నా దారి చూపెట్టమని తపసు పట్టిండట. మరి కొండలు కొలగిర్లు అన్ని కనుకరేమి గడగడ వణుకుతున్నాయేనా. ఆ సక్కని కవుడినుడే శంకరుడి పేరు మీద కఠోరమైన తపసు పట్టినప్పుడు కనుక శివపురం లోపల పార్వతమ్మకి ఏమైతున్నదమ్మా. అర్ధరాత్రి నిద్రపోద్దు కనుక చుట్టూ చెమ్మదీయలు పెట్టుకొని అన్నట్టు మన అందదీయ పెట్టుకొని పర్లంగు మంచం వేసుకొని పండుకున్న పార్వతమ్మకైనా కౌడిన్యుడి కన్నీరు వచ్చింది. పార్వతమ్మ పరట కొంగు తప్పున దోగింది, బంగారు కూర గిన్నె నిండింది. ఆడిబాల పార్వతమ్మ దిగ్గున లేచింది. దేవుడు అమ్మా ఈ అర్ధరాత్రి నిద్రపొద్దున అచ్చగాని కన్నీరో బుచ్చగాని కన్నీరో ఆవులున్న కన్నీరో జాగలేని కన్నీరో అర్దేశ పరదేశి కన్నీరో ఇది ఎవరి కన్నీరు కావచ్చు. నాకు మాల్యం అంద దేవుడు అమ్మా. మరి ఉత్తరాన ఉరవలేదు, దక్షిణాన మెరవలేదు, సాటంత తెప్పగాలే, జగమెల్ల గురవలేదు. ఇది ఎవరితో కన్నీరు ఉన్నట్టున్నది అనుకోని బంగారు కూరగిన్నె నిండా కన్నీరు తీసుకొని శంకరుని దగ్గర పోయి పరిపాలన చేపిస్తానన్నది. హట నుండి పార్వతి తల్లి బయలు వెళ్ళింది. హట నుండి పార్వతి దేవి బయలు వెళ్ళింది. గంటాల దర్వాల ఘనముగా దాటింది. వారి మేడాలు వెళ్ళింది, లాలి మేడాలు వెళ్ళింది. వారి మేడలు వెళ్ళి లాలి మేడలు వెళ్ళి మరి శంకరుని కత్తిరి దగ్గర వస్తున్నదమ్మా. కచ్చూరు వీధికి దగ్గరికి వచ్చింది. ఎండికొండ గంగధరుడు ఏకసి రాత్రి సభ చేస్తున్నాడు. దేవాన దేవతలంతా కూర్చొని ఉన్నారు. ఒరే బ్రహ్మదేవ, ఒరే విష్ణుదేవ, అట్లా వచ్చే ఆడిదెవ్వాలున్నారు. అడ్డపట్ట కట్టిన ఆడివిల్ల నా కచ్చి వినికొస్తుంది. వాళ్ళు ఎవరున్నారు తమ్ముడో? తమ్ముడా బ్రహ్మదేవ, తమ్ముడా విష్ణుదేవ, అక్కడికి వెళ్ళ వచ్చే ఆడవిల్లు ఎవరో వెనుక మలిపి రాపోండి. అన్నయ్య ఎటుకొచ్చినా మన వదిన పార్వతీదేవి వస్తది. మన వదిన పార్వతీదేవిని వెనక మలపాలంటే మా నుంచి కాదన్నయ్య. మన వదిన కనుకనేమి అటువంటి కనుక అష్ట కంకణాల చేత కనుకనేమి శాపం పెట్టినట్టుంటే పత్రికావరణం మన చిరుసుబలికి చెల్లిపోతాం అన్నయ్య. ఆల్మొగల మాట అద్దముల నిండా నువ్వే పోయి మలపాలే వదినను. నేను పోయి మలుపుతానని అటువంటి కలిగిన చేతులున్న త్రిశూలం చేత పట్టుకొని 6 మంటలు వండిండు గాదేవాదంగాము. పార్వతమ్మ దగ్గర రాని వస్తాయి ఉన్నాడు. అడ్డబట్ట కట్టినాడు దాని ఎక్కదందుకు ఏంటి పల్లాకులుండే మోసతందుకు ఇలా బొస్త పోయిలుండేనమ్మో. కాలు నడకన వచ్చిన కారణంబు ఏముంది? కాలు నడకన వచ్చిన కారణం ఏముందో తొందరగా
నాతో చెప్పు. ఆడిబాల పార్వతమ్మ శంకరుడు కోపం మీద వస్తుంటే తల్లి పార్వతి కళ్ళ చూసిందే అమ్మా. మరి తన్నె గుర్రానికి రోలంటే వేసినట్టు కోపం మీద నా మొగాయన కనుక ఒంటి కాలు ఊరతవుసు పట్టి 10 ఏళ్ల పప్పతి పట్టినది. ప్రాణేశ్వర ఈ పుట్టడు కోపం పుట్టలో దించుకుంటే నేను వచ్చిన సంగతి చెప్తా. తప్పకుండా దించుకున్నాను. ఏమి కష్టం వచ్చిందో తొందరగా చెప్పు. నేను వచ్చిన సంగతి, నేను వచ్చిన బాధలు, నేను వచ్చిన ఆపతేందో చెప్పు అంటున్నావా? అర్ధరాత్రి నిద్ర పొద్దున బసవదేవుడు సొప్పగడ్డి కొరకని అల్లా, బయలు నీళ్ళు తొలకాడని అల్లా, దొమ్మరదాని కాదు గల్లువనని అల్ల, పశువుల పాలాడగించని అల్ల నాదో. అర్దేశి కన్నీరు, పరదేశి కన్నీరు, అచ్చగాని కన్నీరు, బుచ్చగాని కన్నీరు, ఆవులున్న కన్నీరు, లేగలేని కన్నీరు నాకు మాల్యం అందింది నాదో. సంగమా ఈ కన్నీరు ఎవరుతుందో పరిపాలన చేసు చూడు నాదో. అన్నంత చేపర్ల శివుడు సంగమయ్య ఎడమ కట్టి కాటికి పెట్టినాడు, కుడి కంటికి సూర్మ పెట్టినాడు, వారి చేతులు అంజన వేసినాడే. ఆ ఓళ్ళడు హనుమంతుని పిలిచును, అంజనంబు దెంపబట్టనే రామన్న రామ, అంజనవు లోపల వచ్చవాని కన్నీరు కాదు, ఆవు లేని కన్నీరు కాదు, పిల్లలున్న కన్నీరు కాదు బాము. అయ్యయ్యో భగవంత, ఇది అచ్చవాని కన్నీరు కాదు, ఆవులున్న కన్నీరు కాదు. వీడికో దగ్గర మా తమ్మిని మరి చెమటల పుట్టిండు కవిడిన్యుడు. బ్రహ్మదేవుని చెమటల పుట్టిండు కవిడిన్యుడు, అడవిలో పెరుగుతున్నాడమ్మో. చతంగము ముని సాధినాడు, పెరించినాడు, పెద్ద చేసినాడు. నేను ఎట్లా బతకాల, నా కథ ఏందని అడుగుతున్నాడే బామా. గుంట మీద తపస్సు పట్టిండు 7 రోజులు ఆయనమ్మో. 7వ బట్టి ముక్కుల ఎంటికలు ముగుదల్ల పొడుగైనాయి, సంకల ఎంటికలు శాతాల్ల పొడుగైనాయి. శంకర శంకర అంటున్నాడు, ఇప్పుడే నేను వెళ్ళిపోతానన్నాడు. అని కనుక రేవి నందిని ఓ నందిని పోయితమని నందిని పట్టినాడు, 4 గాళ్ళు గడిగినాడు, నమటంద లేచినాడు, ఊపురం తెలుగోరు ఊరు గజ్జ పేరులు పాకులాది బల్లె వేసుకున్నాడమ్మా. 1,00,000 రూపాయల కలికితురా వేసుకొని శివుడు సంగమయ్యా. నంది మీద పడ్డడే సంగమయ్యో, అయ్య సంగ వెళ్ళడే సంగమయ్యా. ఆ దేవ సంగమయ్యరో రామ రామ. జల్లింగాలు చంద్రకాయ వస్త్రాలు పుంజవుల చంద్రం పూత గుడుకలనే ఎత్తుమోత రుద్రాక్షేమదండ బేరీలు మోయగా. అయ్యదంగం వెళ్ళనే సంగామయ్యా, దేవదంగం వెళ్ళనే రామరామో. అద్దాన పడివిరా సంగామయ్యా, అద్దాన పడివి లోపల క్షత్రియ మధ్యం లోపలికి చేరవచ్చిండట. నందినక్కడ ఆపినాడు, మరి కనుక రేపు సంగమాది దేశం మీద ఆ కారునెల్ల పుట్ట కాంచాల మర్రికాడికి వచ్చిండట. గనగన గనగన గంట కొట్టనే దేవదంగాము, బొమ్మన శంకు పట్టనే అయ్యదంగాము, శంకు పట్టనే అయ్యదంగాము. గనగన గనగన గంట కొట్టినాడు, బొమ్మన శంకు పడతాయి ఉన్నాడమ్మో. దేవదంగమయ్యా గనగన గంట కొట్టి బొమ్మను శంకు పట్టి శంభం వరార మాదేవ అంటున్నాడే అమ్మా. మరి సక్కని కవిడిన్నుడు కనుకనే ఈ కారణంలో పుట్ట తౌసు పట్టిండు దేవుడు. ఓహో నువ్వెవరయ్యా, నీ పేరేంటిదయ్యా? అయ్యయ్యో నేను ఎవరైతే ఏం పోయినా తోటి నీకేం పని. ఎక్కలేని కష్టం వచ్చింది, నేను తపస్సు పట్టిన నా కడుపులో వస్తుంది, నువ్వు ఓ భుక్తవా అంటే. నీ కర్యం వచ్చిన 6 నెలలు ములుగుతున్నా, నీకే కష్టం వచ్చినా నేను కడదేర్ప నీకు వచ్చిన జంగమాది గురుడనగా. నా కష్టము చెప్తా, నా బాధ చెప్తా, నాకు ఇస్తానని చేతుల చేయి నాయనో చెప్తానంటున్నాడమ్మా కౌడిన్యుడే.
చేతుల చేసినాడు గట్టి వాగ్దానం ఇచ్చినాడు ఎండికొండ శివ గంగాధరుడు నీకే కష్టం వచ్చినా నేను కడతేరుతున్నానగా దేవాన దేవతల సాక్షి అన్నమాట తప్ప ముందు పెట్టినాడు వెనుక కస్తలే తీయో గారాజ కవిణ్యుడు ఏమి కోరుకుంటున్నాడమ్మో ఎండి కోరడాయ బంగారం కోరడాయ రమ్మో కౌడిన్యో నా వంశవీడికే నిర్వంశం కావద్దన్నాడు నాది కనుకనే వంశం తీగవారి పందిరెక్కాలంటే నాకు సంతానము కావాలన్నాడు నాకు భార్యతో సంపర్కం లేని సంతానం కావాలన్న వచనమ్మో శివుడు దంగమయ్య గడగడ వణుకుతున్నాడా మరి సక్కని కౌడిన్యుడే మరి కోరు అంటే ఒక్క మొండి కోరిక కోరినాడు నాకు భార్య లేదు సంతానం కావాలని ఎప్పుడైతే కోరుకున్నాగా శివుడు దంగమయ్య ఎట్లా అని ఇద్దునమ్మా రామరామా నేనెట్లా ఇస్తున్నా అని దంగమయ్యా ఆలోచన పారుడాయే ఆ దంగమా ఏం కోరిక కోరినవురా కౌడిన్యుడా నేను ఎట్లా ఒడిగడుదునంటాగా దంగమా 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 అయ్యా దంగమయ్యా అయ్యా ఈ కౌడినికి నేను సంతానం ఎట్లా ఇస్తున్నాడే దంగమా దంగమయ్యో శివుడు దంగమయ్య తన యోగమాయతోటి వెనకనే కోరడంతా మగుది పట్టినాడు ఎల్లలో ఉన్నది ఎడిసి మంత్రం గొల్లలో ఉన్న కోడిసి మంత్రం సంజీవ మంత్రం చాలా భారతి ఇచ్చినాడు భారతి ఇచ్చి వెనకేం కౌడిని వెనకనేమి తల వెంట్రుకల మీద కొట్టిండాట మరి తల వెంట్రుకల మీద కొట్టినప్పుడు కనుక తల వెంట్రుకలకెళ్ళి 6 చెమట సుక్కలు గారుతున్నాయి అమ్మా 6 చెమట సుక్కలు వచ్చి ఆ ధరతి మీద పడుతున్న ఇల్లు అమ్మా చెమట సుక్కలు వచ్చి ధరతి మీద పడ్డప్పుడు కనుక 5 కొడుకులు రామన్న రామా 5 మోగ పిల్లలు తానుకు పుట్టిరి గోత్రం కొని ఆడ కొడుకులు పుట్టినారు వాళ్ళ తోడ కనుకనే ఒక్క ఆడి విల్ల పుడుతున్నదమ్మో ఓరి బలగ వెచ్చి పాడ నీకిరా ఆడి విల్ల పుట్టే 10 ఏళ్ళ పబ్బాది తాను పట్టిండే శంభో శంకర రమాదేవ శంభో శంకర నేను కోరుకున్నది స్వామి అని చెప్పి కనుకనేమి శివుడు సంగమయ్య కనుక 10 ఏళ్ళ పబ్బతి పెట్టే వరకు అక్కడికే లెవెల వస్తువులు చూడమన్నాడు భగ్న పడవారు బ్రహ్మాండ వాళ్ళు శివపురం వెళ్ళిపోయినాడు అడివి లోపల కవుడి ఇన్నుడమ్మా అమ్మా ఓయమ్మా ఈ పిల్లలు ఎట్లా పెంచాలని అంటున్నాడే దేవుడా దేవుడా మాయమ్మా భగవంతా నేను ఆడదాన్ని కాకపోతే నేను పాలేడికెళ్ళ ఇత్తు పిల్లలు పాలేడికెళ్ళ తెచ్చిపోదునని కనుకనే పిల్లల దగ్గర పెట్టుకొని ఆలోచన పరుడై కొంచెం ఆలోచన చేసినాడు మరి అద్దాన పడుగుల కురుకుతున్నాడు అల్లేళ్ల పాలు దుప్పుల పాలు చేస్తున్నాడే అమ్మో మరి నీళ్ల పాలు దుప్పుల పాలు విసుకొస్తున్నాడమ్మో మరి నీళ్ల పాలు దుప్పుల పాలు తెస్తున్నాడు పత్తితోటి పాలు తడుపుతున్నాడు ఆ పిల్లల పెదుల కాడ వెండుతున్నాడు పత్తి పాలు తాను దాపబట్టేనే పత్తి పాలు తాను దాపబట్టేనే అవురా నా పిల్లల వెంచబట్టేనా దూయి పాలు దాపబట్టేనే దూదము నా పిల్లల వెంచబట్టేనా అబ్బా 1 రోజుగా 2 రోజులే 7 రోజుల బాలులైతరేమి ఇంత పిల్లలమ్మో మరి 21 రోజు దగ్గర వస్తున్నదే అమ్మా
పెంచుతుండగా వీళ్ళని నేను ఇచ్చిన కానీ వీళ్ళకి దగ్గర పేరు పెట్టాలంటే ఏ బ్రహ్మల నుంచి కాదు ఎవరి నుంచి కాదు సాష్టాదిగా నేనే పోతానన్నాడు శివుడు సంగమయ్యో. ఎండుకొండ శివగంగాధరుడు ఏకశిలాద్రి ఏమంటై ఉన్నాడు కౌడిన్యుడి బాలవీరుల ఇక్కడ మరి కనుక నేను పెంచుకుంటా ఉండని గనక వీళ్ళకి పేరు పెట్టిస్తారని అనుకుంటా ఉన్నాడు. అంతలోపల శివుడు సంగమయ్యా శివపురము లోపల ఎక్కలేని యజ్ఞం చేసుకుంటున్నాడు సంగమో యాగం చేసుకుంటున్నాడు సంగమయ్యో సంగమయ్యో. యజ్ఞం చేసుకుంటూ 100 మంది బ్రాహ్మణులు 100 మంది వేదమూర్తులు వచ్చి బట్లు పలుకుతున్నారు, బ్రాహ్మణులు చదువుతున్నారు. యోగ మీద కూర్చున్నాడు శివుడు సంగమయ్య నమ్మో ఎండికొండ గంగాధరుడు అమ్మా. ఇక్కడ ఈయనెవరి కనుక ఎప్పుడైతే యజ్ఞం చేసుకుంటా ఉన్నాడో మీద రాక్షసులు ఏమంటాయి ఉన్నారే నీ యజ్ఞం ఖరాబు చేయాలంటే మేము ఇప్పుడే పోవాలని చెప్పి అటువంటి బిందెలలో రక్తం తీసుకున్నారు. రక్త బాంధుడు రక్త బిందుడు ఇద్దరు ఏమంటారేనా శంకరుని పూజ కాడికి వచ్చి రక్తమన్నాదల్ల వట్టిరి రామన్న రామా ఎండికొండ గంగాధరుడు ఏకశిలాద్రి ఆగ్రుడై మండుతున్నాడమ్మో. బ్రహ్మన్నంత వచ్చిన వాళ్ళు ఏమంటారు శివుడా జంగమయ్య మమ్మల కిందికే పిలువ నంపినవా ఎక్కడికెళ్ళ వచ్చిన రాక్షసులు రక్తం మీద పడతాయి ఉన్నది ఎంత ఎంత వ్యర్థమా ఎంత వ్యర్థమానని వాళ్ళు మండిపడుతుండగా శంకర శివ పూజ మీద ఇదేందయ్యా రక్తం సుక్కలు మమ్మల్ని ఎందుకే పిలిచినవా స్వామి? చలలలలా శివుడు జంగమయ్యారు మంటలు మండుకుంటా కోప్పడుతున్నాడు నాయమ్మో. కోపం మీద లేచుడు జంగమయ్య నాకు మమ్మల్ని దగ్గరనాడు ఒళ్ళెల్ల రుద్రాక్ష కాయలు జరుపుకుంటా ఉన్నాడు. కంఠములకెళ్ళ చెమట తీసి ధరతి మీద కొట్టిండే దేవదంగమయ్యా కంఠములకెళ్ళ చెమట తీసి ధరతి మీద కొట్టినప్పుడు ఏమైతే ఉన్నదమ్మో కంఠములకెళ్ళి వెనకేం చెమట తీసి ధరతి మీద కొట్టినప్పుడు వెనక మైల తీసి ధరతి మీద కొట్టినప్పుడు ఏమైతున్నదేనా ఆ మైల వలన అజారబావుడు ఊడుతున్నాడే.
పుడితేనే ఏమంటాయి ఉన్నాడు అజాను బావుడు పిల్లవాడు ఓయ్ సంగమయ్యా ఊరానాయినా దేవ సంగమయ్యా స్వామి సంగమయ్య నన్ను పుట్టించిన కారణమేంది ఏ పాలివాడు ఏ పగవాడు నీ మీదకి వచ్చిన నన్ను ఎందుకని పుట్టించినవు నాయనో ఆ జాని బావుడే ఆ పిల్లవాడు ఏ పగవాడు నీ మీది కన్న వచ్చిన ఏ పాలివాడు నీ మీది కన్న వచ్చిన నన్ను అడుగుతున్నావు కొడుకా నా కంఠముల చెవుటల వడ పుట్టినవు నాయ్యో నువ్వు అటువంటి కనుకరేమి కంఠముల చెమటలు పుట్టినప్పుడు దేవాన దేవతలంతా గడగడ గడగడ వణికినారు భూమి ఆకాశం అంతా గడగడ వణికినాది సుక్కలన్నీ జల్ల జల్ల రాళ్ళయ్యాయమ్మో హజ్జాను బావుడు నన్ను పుట్టించిన నా సంగతే ఉంది నేను ఎవరితో యుద్ధం చేయాలని ఆయన చెలు పాలివాడు ఎవ్వాడు పాలివాడు ఎవ్వాడు పగవాడు ఎవ్వాడు మిత్రుడు ఎవ్వాడు శత్రుడు ఎవ్వాడు నాతోటి చెప్పావా ఎడుముడు అడిగాడు నేను యుద్ధం పట్టేదా అయ్యయ్యో నా కంఠంలో చెమటల వల పుట్టినవు నా కంఠంలో మైలతోని పుట్టినావు కాబట్టి నీ పేరు కంఠమయేసు పేరు పెట్టినాడు కంఠంలో పుట్టినావు కాబట్టి కంఠమయేశ్వరుడు అని పేరు పెట్టినమ్మో రామ 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 రామన్న రామ నా కొడుక కంఠమా చిన్ని కంఠమా నా కొడుక కంఠమా చిన్ని కంఠమా కంఠమయేశ్వరుడు అని పేరు పెట్టబట్టినమ్మో ఆ బాల వీరుణ్ణి కనుకనేమి కోపం సాలించు కొడుక అన్నడమ్మా శివునికి దగ్గ భక్తుడే నాయమ్మో ఏమంట ఉన్నాడు అయ్యలారా అంటమయేశ్వరుడు అని అక్కడ పేరు పెట్టినాడు మరి కనుక ఇక్కడ కవిడిన్యుడు నాకు 5 కొడుకులు పుట్టిన ఒక్క బిడ్డ పుట్టే కదా పిల్ల పేరు నేను ఎవరు పెడతారని ఆలోచన ఏ పెట్టగురుడో అంత లోపల ఎండికొండ గంగాధరుడు ఏకశిలాద్రి ఇప్పుడే నేను పోయి పేరు పెట్టొస్తా భూలోక నగరం పోతానని చెప్పి దేవలోకం వీడనాడెను దేవదంగాము దేవలోకం వీడనాడనే దేవదంగాము అయ్యదంగా వెళ్ళిండు దేవదంగాము రామ అయ్యదంగా వెళ్ళిండే దేవదంగామ రామ కేసుడు ఎదురు బట్టి తోల ఎండి తోల కుడి పక్క కేసుడు పందు బట్ట పౌడి తోల నాదున్న గంటలు 44 లక్షలు 4 గంటలు 96 లక్షలు 9 గంటలు 96 లక్షలు వేసుకున్నాము రామ 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 రామల్ల రామ గవంతా గంట నువ్వు గుమ్మంత శంకునేమో గావంతా గంటానే గుమ్మంత శంకునేమో అందరానే వచ్చిండు దేవదంగమయ్యా అందరానే వచ్చిండు దేవదంగమయ్యో సంగమాది గురుడు వస్తుంటే మరి కనుకనేమి కవిడినుడు కన్నవార చూసే లోక నగరం చేరవచ్చినప్పుడు వందనాలు వందనాలు ఓ దంగమో అయ్యా కుశోవు నాయన దంగమయ్యా సంగమయ్యా ఎన్ని రాజ్యాల నుంచి వస్తున్నారో ఎన్ని రాజ్యాల నుంచి వస్తున్నావు ఏమినంట ఉన్నడమ్మా రామరామ ఏమినంట ఉన్నాడమ్మా రామ రామ కవిడిన్యుడు కనుకనేమి అటువంటి దంగమయ్యను తీసుకొచ్చి కూర్చుండబెట్టిండైనా భూలోక నగరం లోపల పిల్లల పేరు పెడతానన్నాడు కౌడిని కనుకనేమి తల్ల వెంట్రుకలల్లో పుట్టిండ్రు కాబట్టి చెమటల పుట్టిండ్రు కాబట్టి వీళ్ళ పేరు నేను ఏమంట పెట్టాలన్నాడు స్వామి దంగమయ్య మరి నా పిల్లలు పుట్టిన గడియ బాగున్నదా వంతు గండాన పుట్టిర్రా వాడ గండాన పుట్టిర్రా తల్లి గండాన పుట్టిర్రా తండ్రి గండాన పుట్టినరా కాశీరాజుల గండాన పుట్టిరా మానమామల గండాన పుట్టిరా అటువంటి కనుకనేమి శివుడు దంగమయ్య వేదం చూసినాడు ఎవరి గండం లేదు వాడ గండం లేదు వంతు గండం లేదు అయ్యో పిల్లగాళ్ళు పుట్టిన గడియ మంచిగున్నది అటువంటి పెద్దవాని పేరు కనుకనేమి ఆదిగౌడంట పేరు పెట్టిండు రెండో కుమారుని దగ్గరకు వచ్చినాడు అమరగౌడంట పేరు పెట్టినాడు
కొడుకు దగ్గరికి వచ్చిండు నాయమ్మో వేదామా గౌడంట పేరు పెట్టవట్టనమ్మో నాలుగో కుమారుని దగ్గరికి వచ్చిండైనా విప్రమా గౌడంటున్నాడే అమ్మా ఐదో కొడుకు దగ్గరికి వచ్చి అందరికన్నా చిన్నవాడు పుంగమా గౌడంట పేరు పెట్టాను పుంగమా గౌడంట పేరు పెట్టానే గౌడు అమర గౌడు వేద గౌడు విప్రమా గౌడు పుంగమా గౌడంట పేరు పెట్టానమ్మో వీళ్ళతోడా పుట్టింది అందమైన పిల్ల వీళ్ళతోడా పుట్టింది అందమైన పిల్ల వాళ్ళ పేరు పెట్టవట్టనే దేవదంగామా వాళ్ళ పేరు పెట్టవట్టనే దేవదంగామా వీళ్ళ ఐదుగురితోడ పుట్టింది ఆడవిల్ల ఈ ఆడవిల్ల పేరు నేను పెట్టక తప్పదన్నాడు అటువంటి కలిగనేమి శివుడు దంగమయ్య వేదం చూసి ఏమంటాడు రూపేసి రంభ భోజేసి మాత కర్ణేసి దాసినమ్మా పిల్లగలిగనేమి చాలా బాగున్నది సూర్యుడు వంక చంద్రుడు వంక ఉన్నాడు సూర్యుడు కడలు చంద్రుడు కడలు ఈ బాల పేరు ఆడవిల్ల సురమాంబ దేవి సురమాంబ ఆడవిల్ల సురమాంబ దేవి సురమాంబ ఆడవిల్ల సురమాంబ అంటే పేరు పెట్టబట్టే సంగమో ఆడవిల్ల సురమాంబ అంటే పేరు పెట్టి అటువంటి కలిగినవి ఎండికొండ గంగాధరుడు అచ్చోడలబడి ఉండగా మరి అలా సక్కని కవుడిన్నుడేం చేసినాడు ఐదుగురు కొడుకుల తొట్టెలు కట్టిపించినాడు కనుక బిడ్డకు సురవాంబకు తొట్టెలు కట్టిపించిండు ఆరుగురు పిల్లల తొట్టెల వండబెట్టిండు పిల్లలు లేని బీర్తులు బాలలు లేని బొమ్మలు కొడుకులు లేని కోరిక బిడ్డలు లేని ఆత్మలాయ దేవుడు మరి చుక్కల్లో చంద్రులోని ఆరుగురు పిల్లలు చూస్తుంటే ఆకలి దూప వాస్తున్నది పిల్లలంతా బాగున్నారమ్మా మరి పిల్లల తొట్టెల్లో వండబెట్టిండే జొలపాట పాడుతున్నాడే జో అచ్యుతానంద జో అచ్యుతానంద జో బాలకుంద జో అచ్యుతానంద ఎడవాకు 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 ఎడ్డినాయమ్మా ఎడవాకు ఎడవాకు ఎడుస్తలెన్నెవరు ఎడుస్తలెన్నెవరు ఎత్తుకుంటారు ఎడుస్తలెన్నెవరు ఎడవాకు 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 ఎడ్డు సురవాంబ ఎడవాకు ఎడవాకు అట్లా పోయేటి అట్లా పోయేటి ఆనతే పల్లి అట్లా పోయేటి అవి మా పిల్లలయ్యి అవి మా పిల్లలయ్యి పూల తొట్టెల్ని అవి మా పిల్లలయ్యి ఎన్నీలగాయంగా ఎన్నీలగాయంగా మంది నడవంగా ఎన్నీలగాయంగా మందిల నా పిల్లలు మందిల నా పిల్లలు ముందు నడవంగా మందిల పిల్లలు పిల్లలు అంగివారేసే అడవై పిల్లలు కొనబోయి కోయిలా కొనబోయి కోయిలా కొమ్మల్ల పెట్టే కొనబోయి కోయిలా కోయిల
కొమ్మెక్కే కొయ్యిల కొమ్మెక్కే పిల్లల పూజమెక్కే కొయ్యిల కొమ్మెక్కే చక్కని కవడిన్నుడే అమ్మా మరి పిల్లల తొట్టెలు వేసినాడు ఎప్పుడైతే కనుక ఏమి స్థాయి సవరించుకుంటా పెంచి పెద్ద వేసుకుంటా జొలపాటలు వాడుకుంటా అల్లారు ముద్దు కనుక పిల్లలు వేస్తున్నాడమ్మా నాట పెంచే పిల్లలనే రామరామ నాట పెంచే పిల్లలనే రామరామ అమ్మా నెట వెంచుతున్నాడమ్మా కౌడిన్యుడే అమ్మా ఇంతకింత పిల్లాలేమి రామరామ అమ్మా పెరుగుతానే ఉన్నారమ్మా తల్లులారా అక్కల్ని కౌడిన్యుడమ్మో అమ్మాయి మరి ఆడిదాని రీతిగా పిల్లలు దాస్తున్నాడే దేవుడు దేవుడా మరి ఇక్కడ కవిడిని సంగతి ఇట్లుండగా శంకరుడు కనుకనేమి మరి శివపురం వెళ్ళిపోయినాడు మళ్ళా యజ్ఞం కాలుస్తున్నాడు మరి అజాను బావుడన్న కంఠమయేషులు కనుకేమి రాక్షసులు రక్తం చల్లకుండా కావలి పెట్టినాడు మళ్ళా ఎప్పుడైతే కనుక యజ్ఞం జరుపుతున్నాడు అయినా యజ్ఞం జరుపుతున్నాడే అమ్మో అమ్మా మరి ఒక్క గడియ 2 గడియలు 3 గడియలు వెళ్ళిపోతుండే దేవుడా అమ్మా యజ్ఞం జరుపుకుంటా కనుక శివుడు సంగమయ్య తన మహిమతోటి అక్కడ అందమైన ఒక్క మల్లెతోట చేపించినాడు ఈ కంఠమేషును భక్తి భావకం చూస్తాం మరి మల్లె తోటలకు పోతాడా నా దగ్గర కావాలంటాడా ఈయన పరీక్ష ఏందో చూస్తానన్నాడు అందమైన గారికేమి శివనాగ మల్లె తోట గావించే వరకల్లా కంఠమయేషుడు అక్కడ చూసే వరకల్లా ఎక్కలేని మధురమైన పూల వాసన కొడుతున్నది గా తోటలకు అంది ఏం జన్మము ఆ పూల చూసి అంది ఏం జన్మం అంటుండే కంఠమా చక్కని కంఠమయేషుడమ్మో అమ్మా ఇక్కడ శివుడు సంగమ యజ్ఞం జరుపుతుండగా కంఠమయేషుడు కనుక పూల తోటలకు వెళ్ళిపోయినాడమ్మా అక్కడ మరి ఏదో అట్లుండని యజ్ఞం అక్కడ జరగని నా పిల్లలు ఎట్లా చదువుకోవాలి నేను ఎట్లా బతకాలన్నాడు నాయమ్మో ఓ శివుడ సంగమయ్యో సంగమయ్యా శివుని పేరు మీద ఘోరమైన తపస్సు పట్టినప్పుడు ఎండికొండ శివ గంగాధరుడు ఏకశిలాద్రి ఏమి చేసిండైనా ఆ శివుడు సంగమయ్యనే మళ్ళా ఏమో కవిడిన్నుడు నన్ను పిలుస్తున్నాడు ఏమి సంగతి ఉన్నదో ఏమి కష్టం ఉన్నదో ఏమి ఆపత వచ్చేదో ఎందుకని పిలుస్తున్నాడు అన్నాడు చిన్నగా వెళ్ళగా సంగమయ్య కనుక కవిడిని దగ్గర రాని వచ్చినాడు నన్ను ఎందుకని పిలిచినవురా చిన్ని కవిడిన్యా నీకు ఆపతేమీ కలిగింది రామాకి దేవా నీకు వచ్చిన బాధలు నాకు ఎప్పరోరి అయ్యా శివుడా సంగమయ్య ఎందుకంటే పిలిచినావు అంటే నా శివుడా సంగమయ్యా నాకు 5 పిల్లలున్నారు ఒక్క బిడ్డున్నది అయ్యో ఇటువంటి వాళ్ళని నేను ఎట్లా చదవాలనయ్యో మా వంశం ఎట్లా వృద్ధి కావాలి దేని మీద బతకాలి శివుడా సంగమయ్య నాకు 6 పిల్లలు ఉన్నారనే పిల్లలు ఇట్లా చదువుకోవాలని నేను ఏం పని మీద బతకాలన్నా ఏం పని మీద నా పిల్లలు పోషించుకోవాలని అడుగుతున్నావా శివుడు సంగమయ్య ఆలోచన పరడ అక్కడిక్కడ చూసే వరకల్లా అక్కడ చూసే వరకల్లా చక్కనైన మనం తాటివనం కనపడుతున్నది అయ్యయ్యో కౌడిన్యుడా నువ్వు కనుక
తాటి వనం ఎక్కి బతకాల కొడుకు కొడుక కౌడిన్యో మరి ఆ తాటి వనం ఎక్కాలంటే దానికి తగ్గ సమాన కావాలి కొడుకు కొడుక కౌడిన్యా మరి సలివాడ పులివాడ జాంబవుల వాడ పోలే జాంబవుల వాడ గనుకనేమి నువ్వు వెళ్ళిపోయి గనుక ఎద్దు తోలుతోటి నడుము గనుకనేమి ఎప్పుడైతే పీట గిట్లా చేపించుకొని రావాలి మరి నడుముకి సట్ట చేపించుకోవాలి మరి ఒడ్లోళ్ళు ఇంటికి పోవాలి ఒక పీట చేపించుకొని రావాలి మరి విశ్వ బ్రహ్మణంగా కమ్మరోళ్ళు ఇళ్ళల్లో పోవాలి కనుక కత్తి కొడువలు చేపించుకొని రావాలి మరి కాళ్ళకేమో కూర్చుండాలి చేతులు మోకుండాలి కొడుకు మా నాయనా నువ్వు తాడి ఎక్కి దిగేటప్పుడు తెల్లారులు ఎత్తే ఓంకార శివపూజ ముందుగా వెయ్యాలి కొడుకు మా నాయనా నువ్వు లేత్తనే కనుక తడిబడి తానం చేసి కనుక శివుని పేరు మీద ఓంకార శివ పూజ చేసి కనుకనే చిన్న మెల్ల కనుకేమి ఆధార పుండనగా ఈపుతుండా ఈపితి బొట్టు ధరించుకొని కుమరక తాడు ఎక్కేటప్పుడైనా తాడు దిగేటప్పుడైనా ఓంకార పూజ కూడా మరవకూరా శానా బరకతిస్తా కళ్ళ కొడుక నీ పిల్లల సాధుదూరా ఈ వంశముతాళ్లతోటి బతకాలరా అమ్మ తాడు వృక్షాలతోటి బతకాలరా ఈ వంశం అభివృద్ధి కావాలరా సరే మంచిదన్నాడు అటువంటి కవిడిన్నుడు కనుకనే శివుడు చెప్పినంత సేపట్ల సంగమాధికురుడు చెప్పగా అటువంటి కనుకనేమి మాతవాడ పోయినాడు సలివాడ పులివాడ జంబవుల వాడకొచ్చుడు నాయమ్మో అటువంటి కనుకనే మాతవాడకొచ్చట కల్లా జాంబవులంతా ఏమంటారు ఓహో ఎవరయ్యా మీరేనా జాంబవులు నేనే జాంబవంతుని నేనే నోయ్యా ఓయ్యా నీతో శాత కాదు నీ మీద అన్నవయ్య నిన్ను విసికి పెట్ట నిన్ను శిలపే శర్మాలు అటువంటి కనుకలేం లందగోళంలో నానబెట్టము ఆ శిలపే శర్మాలను నువ్వు కనుకనేమి మంచిగా చూసుకుంటా ఉండు తంగడి ఎక్క గిట్లా గోళంలో పెట్టు ఇంటా ముసలయ్యా ఇంట్లో ఖర్చు తెలియదు అంగట ధర తెలియదురా ముసలయ్యా మరి జాంబవుల మర్యాద ఎట్లున్నది నాయన ఒకనాడు వెళ్ళిన వర్షకాలం మంది కనుక చెలపయ్య చర్మాలతోటి ఇంట్లో పైకప్పులు కప్పినారు ఎడ్లయ్య కనుక మరి పరిటెంక బొక్కలు తీసారు పక్క ఆసాలు పెట్టిండ్రు మరి గోదలయ్య కనుకేమి పెద్ద బొక్క తీసినారు మరి ఎప్పుడైతే దూలం వంట పెట్టినారు మాతవాడ లోపల కనుక ఎట్లా కసరతోటి ఇళ్ళకి వస్తున్నారట ఎట్లా రక్తంతో ఎర్రలు కలుపుతున్నారట ఎడ్లలో కనుకేమి ఎడ్ల కొమ్ములలో మిగ్గు తీసి ముగ్గు కొట్టుకొస్తున్నారు మరి నీసువాడ గలీజువాడమ్మో అటువంటి మాతవాడ లోపలికి కనుక పెద్ద గౌడు కౌడిన్నుడు వచ్చినాడు పెద్ద గౌడు వచ్చను మా ఇంటికో వందలాలు కౌడిన్యా మా మాతవాడ గలీజువాడ నీసువాడకు నీకు ఎట్టతో దొరికింది కౌడిన్యో అటువంటి కుర్చీలు తెచ్చి కూర్చోవయ్య నాయనో కౌడిన్యా పెద్ద గౌడు ఉండవు నాయనో సేపట్ల కౌడిన్యుడు ఏమంటాడు ఓ మాతవాడ లోపల జాంబవులతోటి ఏమంటాడు ఒక సస్తి కావాలి గుడ్ల దగ్గర పోయిన పీట తెచ్చుకున్నాను అటువంటి తోలుతోటి సస్తి తయారు చేసినారు వారు పెద్ద గోచిరు నడుముకు బిరగట్టుకోమన్నారు ఇక మోకు ముస్తాదు వేసుకున్నాడే అటువంటి కమ్మరి మా ఇంటికి వచ్చి కనుక విశ్వబ్రహ్మణ కులం కమ్మరని దగ్గరికి వచ్చి ఓ కమ్మరయ్యా నాకు ఒక చిన్న కత్తి కావాలి పెద్ద కొడువలి కావాలనగానే 2 చేసి ఇచ్చిండట అటువంటి కనుకరేమి కత్తి కొడవలి కనుక ఆ పీటకు ఎక్కి ఒక ముస్తా చేతులు పట్టుకొని తాడు ఎక్కబట్టనమ్మా ఓ దేవుడా ఎక్కడున్నావు తండ్రి సంగమయ్యో
చేసుకుంటా ఓంకార శివ పూజ చేసుకుంటా సూర్య తీసుకొస్తాడే కౌడిన్యుడు పిల్లాల సాదుతుండు అటువంటి కనుకరేమి ఓంకార శివ పూజ తోటి కనుకరేమి అటువంటి సూర తీసుకొచ్చే పిల్లలు సాదుతుండగా ఇక్కడి మర్యాద ఇట్టున్నగా మరి ఏమి గల్లావో ఆ శివుడు తంగమయ్య చెప్పిండే ఓరి కౌడిన్యుడా నీ కుండ కంకరం ఉండాలి నీ చేతి కంకరం ఉండాలి కంకరం తప్పొద్దు కొడుక ఓంకార పూజ అసలే తప్పొద్దు అన్నాడు మరి శంకరుడు చెప్పినట్టు మెదులుతున్నాడు అమ్మో మరి తినంత తిండి పిల్లలకు ఉంటున్నదే ఇంటి లోపల మరి తాడెక్కుతున్నాడు తాడు దిగుతున్నాడు సూర్య వచ్చి కనుక అమ్ముకొని పిల్లలు దాదుకుంటా నిమ్మలంగా ఇక్కడ కౌడిన్యుడు ఉన్నాడు పిల్లలు కనుకరేమి పెరిగి పెద్ద వాళ్ళైతే ఉన్నారు నా కొడుకులకు నేను లగ్గం చేస్తానన్నాడమ్మో పిల్లలు కలిగిన పెళ్లికి వచ్చిండట ఏ ఇంటికన్నా పోవాలి ఓ పిల్లని తీసుకురావాలి లగ్గం చెయ్యాలి మా కొడుకులకు అని చెప్పి మునికొండలకు పోయినాడు అటువంటి కనుకనే మా 5 మునుల బిడ్డలమ్మో మునుల బిడ్డల మాట్లాడే సక్కాని కౌడిన్యా ఏమనంటా ఉన్నాడు సక్కనైన కౌడిన్యా అటువంటి కలిగిన 5 పిల్లల మాట్లాడిండట మాట్లాడి కనుకనేమి అటువంటి పిల్లల కనుకనేమి తీసుకొచ్చినారు ఇటువంటి బాలవీర్ల తీసుకొచ్చి అంజనేయుల మండపం వద్దా ఇక వాళ్ళని కూర్చుండబెట్టబట్టి రమ్మో మా దేవుడు మంగళైనాడు సాదేవుడు సాకలైనాడు పెళ్లికి మొదలు మైలపోలు రాయాలి మా దేవుడు మైలపోలు రాయబట్టే మా దేవుడు మంగళమ్మో రామ మైలపోలు రాసినారు మైలపోలు రాసినారు తడివిడి తానము చేపిచ్చిరి అయ్యో వాక్క ఉన్నారే అంజనేయుల గుడి కాడ వాళ్ళ పెళ్లిళ్ళు అవుతున్నాయి పిల్లల పెళ్లిళ్ళు అవుతున్నాయి వస్తున్నారమ్మా అంజనేయుల గుడి కాడికి వస్తున్నామమ్మా వస్తున్నాము అయ్యో 5 ముత్తైదులం పోయేద్దాం పండ్రమ్మా పెళ్లి అవుతుంది అన్నంత చేపట్ల కనుకరేమి అక్కడికెళ్ళ వాళ్ళు దేవాన దేవతలు ఎక్కడికెళ్ళ పబ్లిక్ వచ్చి అక్కడ కూర్చున్నారట అటువంటి కనుకనేమి ఆది గౌడు భార్య కమలో అమరగౌడుకేమో విమల వేదమా గౌడుకు లలిత విప్రమా గౌడుకేమో సుకున పుంగమా గౌడుకు సుందరమ్మ వాళ్ళని ఎక్కడ కూర్చుండబెట్టి దేవతలంతా వచ్చి కళ్యాణమో దేవి కళ్యాణమే శోభానమో దేవి శోభానమా దేవాన దేవతల పెళ్లిళ్ళ నాడు కళ్యాణమో దేవి కళ్యాణమే దేవాన దేవతల పెళ్లిళ్ళ నాడు కళ్యాణమో దేవి కళ్యాణమే 6 కోట్ల ఎలా పెళ్లిళ్ళ నాడు కళ్యాణమో దేవి కళ్యాణమే 3 కోట్ల మునుల పెళ్లిళ్ళ నాడు కళ్యాణమో దేవి కళ్యాణమే దేవాల దేవతలు యావత్తు మొత్తం 3 కోట్ల మునులు 6 కోట్ల ఏళ్ళు చేరవచ్చినారు అటువంటి మరి తన్నల వాయిద్యులు కనుక మిన్నంటి మోగుచున్నాయి బాజంత్రీలు బలమైన సొన్నాయిలు కనుక మిన్నంటి మోగుతుండగా గంధర్వ లగ్గం చేసినారు మరి దేవతలు మెచ్చగనికే దేవాలగ్నం చేసిరి మరి లగ్గం అయిపోయింది అక్కడ పిల్లలకమ్మో మరి కౌడిన్యుడు కనుక నిమ్మలంగా పిల్లల కొడుకుల కోడళ్ళ చూసుకుంటా నిమ్మలంగా ఉన్నాడే కౌడిన్యా నిమ్మతంగా కౌడిన్యుడు మరి కనుక నిమ్మతంగా ఉండి ఏమంటాడైనా అతని బిడ్డ కనుకరేమి సురవాంబ ఏమినంట ఉన్నది నాయనా నాయనా నాయనో నేను పూల వనాంతరానికి పోతా నాయనో మా నాయనో పందిరే పర్వతమైతుంది జాలారే కొనేరైతుంది నాకు నానా ఆడవిల్ల సురోమ నాయనతో సెలవు తీసుకుంటున్నదులో
పడి లోపలికి పోయి అనంతరం చూసి వస్తాను ఆయన. అయ్యయ్యో బిడ్డ ఒక్కదాని ఓకమ్మో మీ వదినలు తీసుకొని పోయి రావా. పోనొక్క గడియ రానొక్క గడియ ముక్కారు 3 గడియల్లా తిరిగి రావాలి. పోనొక్క గడియ రానొక్క గడియ ముక్కారు 3 గడియలు రామన్న రామా. 3 గడియలే రామన్న రామా. తొందరగా తిరిగి రావునే కన్నా బిడ్డో. ఇంతవమ్మ నా బిడ్డ దేవిసురవమ్మ రామా. బిడ్డ నువ్వు ఎక్కువ చేప గిన్నవత నువ్వు లేని బిడ్డలు చిన్నవత నువ్వు లేని మేడలు చిన్నవత నువ్వే ఉండవు నా బిడ్డో. చీకటింట్లో దీపం పెట్టుకున్నట్టు బిడ్డో సురమంబో. మరి కన్న తండ్రితోటి కవుడితోటి సెలవు తీసుకున్నది. ఎప్పుడు దానికేం వదిలే ఎంబడి పెట్టుకున్నది. ఇరిగింటి పొరిగింటలో ఎంబడి పెట్టుకుని అద్దాన పడి లోపలికి పోయినంతరాన్ని చూసి పూల తోట చూసి వస్తానన్నది. అమ్మా వస్తారా అమ్మా? అయ్యో ఎందుకురా అమ్మ మాకొస్తాము. అమ్మా మీరు వస్తారాయే? వస్తామమ్మా. అయ్యో ఎందుకురా అమ్మ నీతో రావాలంటే మాకు చాలా ఆనందం చాలా ఖుషి. వస్తామమ్మా. నీతో వస్తాం. కమలాను వస్తావా? ఎందుకురా వస్తున్నాను. విమలాను వస్తావా అమ్మా? వస్తానమ్మా నేను కూడా వస్తున్నా. లలితాను వస్తావాయే? వస్తానమ్మా. సుగుణాను వస్తావా అమ్మా? నేను రానా? అమ్మా మీరు వస్తారాయే? అందరం వస్తున్నామమ్మా. అబ్బా వదిలేరా? అయ్యయ్యో మరి ఎప్పుడైతే కనుక విరిగింటోళ్ళ పొరిగింటోళ్ళ కనుక వదిలే ఎంబడి పెట్టుకున్నది. మరి ఎప్పుడైతే కనుక మధ్యాహ్న పడి లోపల అనంతరం చూసి వస్తానని బామలెల్లిరమ్మా చెడలెల్లిరమ్మా బామలెల్లిరమ్మా చెడలెల్లిరమ్మా కళ్ళు గుళ్ళు బామాలు గాజాల బండోలే తాలు వారేసి కాముస నడకాలు చేతులు వారేసి కాశలే నడకాలు ఆడలేరు బామాలు వామ్మో వాయ్యో బామలెల్లిరమ్మా చెడలెల్లిరమ్మా దాన పడివీల పోతానే ఉన్నారు. దాన పడివీల పోతానే ఉన్నారు. చిన్నగాను వెళ్ళేవో వామ్మో వాయ్యో చిన్నగా వెళ్ళేగా వారు బయలు వెళ్ళి ఎక్కరాని కొండాలు ఎక్కిపోతాయి ఉన్నారు. దిగరాని కొండాలు దిగిపోతాయి ఉన్నారు. ఏమైందమ్మా ఏమైందమ్మా? ఓ దేవుడు వాయమ్మో ఓ దేవుడు